హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూశానండి. అదేంటంటే ఒక ఆవిడ బాగా జిడ్డు పట్టిన పొయ్యి మీద ఇలా పసుపుతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసి జిడ్డున్న చోట బాగా పసుపు చల్లి, అలాగే వాటర్లో అయితే కొంచెం పసుపు, అలాగే 2-3 కర్పూరం బిళ్ళలు వేసి పొయ్యినైతే క్లీన్ చేసుకుంటే జిడ్డు మరకలు అనేది పోతాయి అని చెప్పి అయితే వీడియో అయితే చేశారండి. ఆ వీడియోకి అయితే 5000 6000 దాకా లైక్స్ అయితే వచ్చినాయండి. ఆవిడ మాత్రం బాగున్న స్టవ్ మీద అయితే ట్రై చేశారు. కానీ చాలామంది కామెంట్స్లో ఏం చెప్పారంటే బాగా జిడ్డు పట్టిన పొయ్యి మీద అయితే ట్రై చేయమన్నారు. సర్లే అని చెప్పి నేను కూడా వీడియో చూసి ట్రై చేద్దామని అయితే ట్రై చేశానండి. ఇంకా నా పొయ్యి అంతా చూసారా, జిడ్డు పోగా ఇంకా మొత్తం ఆ జిడ్డు మీద ఎల్లోగా కలర్ అయితే వచ్చేసింది. ఆవిడ చెప్పింది 10% మాత్రమే కరెక్ట్ అండి. జిడ్డు అయితే అంత ఎక్కువగా పోలేదు, లైట్గా అయితే పోయింది, అంత ఎక్కువగా అయితే పోలేదు. ఇంకా నేను టైం వేస్ట్ అని చెప్పి ఇంకా నేను ఎప్పుడు చేసే విధంగా అయితే సర్ఫెక్సల్ లిక్విడ్ వేసుకుని కొంచెం పొయ్యి కింద గట్టి మీద మొత్తం వెనకాల టైల్స్ మీద అయితే మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని ఆ వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు ఎంత బాగా క్లీన్ అయిందో. అందుకే యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అన్నీ నమ్మకూడదు అంటారు, కానీ ఆ వీడియోకి ఎంతమంది లైక్స్ ఇచ్చారు చూసారా. ఇలాంటి వీడియోకి అయితే అస్సలు లైక్స్ అయితే ఇవ్వరు. ఇంకా నేను మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను నైట్ టైము. ఇంకా మార్నింగ్ టైం అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడిగా కుదరదు కదా అని చెప్పి రోజు నైట్ టైం ఇలాగే క్లీన్ చేసి పడుకుంటాను. స్టవ్ అంతా ఇలా నైట్ టైం క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వస్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.